హలో అండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. చిన్న పిల్లల కాడికి పెద్దవాళ్ళ దాకా చాలా హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నా. అదే నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డు అంటే చలికాలం రోజు ఒక్కటి తిన్నా చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. చిన్న పిల్లలకైతే రోజు ఒకటి ఇస్తే చాలా మంచిది. ఈరోజు నేను నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మంచి మంచి రెసిపీస్ కోసం. ఓకే అండి, అస్సలు లేట్ చేయకుండా సింపుల్గా నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నువ్వులు అయితే వేయించుకుందామండి. ఇలా ఒక బౌల్లో నువ్వులు అయితే ఒక కప్పు వేసుకోవాలి. అంటే నేను చిన్న బౌల్ ఉంది కదా, దాని నిండా నువ్వులు అయితే వేసుకున్నా. దాంతోపాటే ఎంత కప్పు అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్ మీద నువ్వులు చిటపటం అనేదాకా వేయించుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్ మీదనే మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా కలర్ అయితే మారింది. ఒక్కొక్క 2 మినిట్స్ అయితే మనం తీసేసుకుందాం. నువ్వులు అనేది ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా నువ్వులు ఒక ప్లేట్లోకి వేసేసుకున్నా నెక్స్ట్ అదే కడాయి మనం అయితే పెట్టేసుకుందాం గ్యాస్ పైన. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక మనం బెల్లము ఏ కప్పుతోనైతే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో మొత్తం నిండా కాకుండా కొద్దిగా తక్కువ చేసి బెల్లం అయితే వేసుకోవాలండి. ఇక్కడ మనం పాకం అనేది పడతలేము. అలా పాకం లెక్క చేయాలంటే ఇక్కడ నెయ్యి దగ్గర మీరు ఒక 1/2 కప్ అలా వాటర్ వేసేసి కరిగించుకున్నాక అప్పుడు పాకం లెక్క చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఖాళీ నెయ్యి వేసి బెల్లంని కరిగిస్తున్నా. ఇలా కరిగించుకున్నాక చూస్తున్నారు కదా, మొత్తం బెల్లం అనేది మంచిగా కరిగినాక నువ్వులు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మీరు బెల్లంలోనే ఇలాచి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అండి. నేనైతే ఏం వేయలేను, కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు అయితే వేసేసుకొని కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసేయాలండి. ఇలా మంచిగా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి. మొత్తం చల్లగా కానివ్వద్దు. ఒక 2-3 మినిట్స్ అయ్యాక మనం లడ్డూలు అయితే చేసుకోవాలి. వేడి మీదే చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా నెయ్యి అనేది చేతికి పెట్టుకొని లడ్డూలు అయితే వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలానే అన్ని లడ్డూలు అయితే చుట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి అనేది చేతికి పెట్టుకొని లడ్డూలు అయితే వేసేసుకోవాలి. చాలా మంచిదండి. పిల్లలకు పక్కా చేసి ఇస్తుండండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఓకే అండి, చూశారు కదా, ఎంతో టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.